కాళేశ్వరం ప్రాజెక్టు వెటరన్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వెటరన్ ట్రయల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి వేణు? సునీత, గుడ్ మార్నింగ్. అంటే తెలంగాణ ప్రజల వరప్రదాయిని గోదావరి నది అని చెప్పొచ్చు. ఎందుకంటే గోదావరి నది ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలనే ఒక లక్ష్యం నుంచి వచ్చింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ సీఎం కలల ప్రాజెక్టు కూడా చెప్పొచ్చు సునీత. అంటే ఒక విధంగా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక పూర్తయిందంటే మాత్రం తెలంగాణ రైతన్నల కలలు సాఫల్యమయ్యే త్వరలోనే రాబోతున్నాయని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి అయ్యేందుకు కూడా అధికారులు పెద్ద ఏర్పాటు చేయడం ఒకటైతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి చూసుకుంటే కూడా పనులు చివరి దశకు వస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలోనే ఈ వర్షాకాలంలో కాళేశ్వరం నీటిని తెలంగాణ చెరువులో మళ్లించాలని ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. అధికారులు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు మాత్రం ఇటు వెటరన్ ద్వారా భారీ మోటార్లను పరీక్షించేందుకు ఇటు అధికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇల్లంపల్లి నుండి ఇటు గ్రావిటీ ద్వారా కాలువలోకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ కనీసం అంటే ఈ నీళ్లు ఎల్లంపల్లి ద్వారా ఇక్కడికి నందిమేడారం సర్దిపూల్కి రావాలంటే కనీసం 4 నుంచి 5 రోజులు పట్టే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే మోటార్లు కూడా డ్రై రన్ విజయవంతం చేసి ఉన్నటువంటి నేపథ్యం ఒకటైతే వర్షాకాలంలో నీటిని విడుదల చేసేందుకు కూడా ఇంజనీర్లు ప్రస్తుతం ఇది పూర్తయితే వర్షాకాలంలో నీటిని విడుదల చేయాలని ఒక లక్ష్యంతో ఈ రోజు ఈ వెటరన్ దాన్ని కూడా పరీక్షలు చేసేందుకు కూడా పూనుకుంటున్నారని చెప్పొచ్చు. ఇంకా ఇటు నందిమేడారం పంప్ హౌస్ లోకి అంటే కనీసం 12.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి మోటార్లు ఈ వెటరన్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు నందిమేడారం కనుక అంటే పంప్ హౌస్ లో మొత్తం 7 పంపులు ఉన్నాయి ప్రస్తుతం అయితే దానిలో 4 పంపులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ 4 పంపులను డ్రై రన్ కూడా అంటే విజయవంతం ఇప్పటికే అయినటువంటి పరిస్థితి. ఈ 4 పంపులను ఈ రోజు అంటే టెస్ట్ చేస్తారు ఈ నీటిని విడుదల చేసిన తర్వాత. మరోవైపు ఇటు మొదటగా ఎల్లంపల్లి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా అంటే ఇది కాలువల నుంచి విడుదల చేస్తారు. ఆ తర్వాత ఇది కనీసం కాలువలు కూడా 1.5 కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. మరోవైపు ఈ జలాలన్నీ కూడా సొరంగ మార్గంలోకి వచ్చిన తర్వాత దాదాపు 11 కిలోమీటర్లు ఉన్నటువంటి 11 మీటర్లు ఉన్నటువంటి ఒక్కొక్క టెక్నికల్ అంటే సుమారు 9.534 కిలోమీటర్ల పొడవు సొరంగ మార్గం ఉంటుంది. అంటే ఈ సొరంగం ద్వారా నందిమేడారం పంప్ హౌస్ కు సర్జిపూల్కి నీరు చేరుకుంటుంది. కనీసం 4-5 రోజుల తర్వాత ఈ నీరు వస్తుందని చెప్పొచ్చు. ఈ నీరు కనుక వెటరన్ లో అంటే మోటార్ల ద్వారా వచ్చిన తర్వాత వీటిని ఎత్తిపోసి ప్రాక్టికల్ గా ఇది ఏ విధంగా ఉంది అని చూసి ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, మరి ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి అధికారులు ఇటు ఇంజనీర్లు చూసే అవకాశం ఉంది. ఎల్లంపల్లి నుంచి నందిమేడానికి గ్రావిటీ ద్వారా ఇటు సొరంగ మార్గాల ద్వారా నీరు రావాలి కనుక కనీసం సర్జిపూర్కు చేరాలంటే 4-5 రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని కొరకు అంటే ఈ నీరు కూడా మొత్తం 0.0 TMC నీళ్లను విడుదల చేసే అవకాశానికి అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ 4-5 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఈ వెటరన్ దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం అయితే నీటిని సొరంగ మార్గాల్లో నింపి పెట్టి ఆ తర్వాత దీన్ని పరీక్షించే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో ఈ కాళేశ్వరం సంబంధించి ఎల్లంపల్లికి ద్వారా నీటిని ఇటు వెటరన్ కు సర్జిపూల్ నందిమేడారానికి వచ్చే అవకాశాలు 4-5 రోజులు పడుతుంది. ప్రస్తుతానికైతే అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. డ్రై రన్ పూర్తి విజయవంతమైన నేపథ్యంలో దీన్ని కూడా విజయవంతం చేసేందుకు ఇటు ఇంజనీర్లు అధికారులు సమాయత్తమని చెప్పారు. ఇంకొక కొద్ది గంటల్లో దీనికి సంబంధించి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.